హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఒక పాతకాలం నాటి పచ్చడిని రుచి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇది మా డాడీకి ఫేవరెట్ రెసిపీ అండి. మా నాన్నమ్మ మా డాడీకి చేసి పెట్టేదంట. డాడీకి చాలా ఇష్టం కాబట్టి మేము దీనికి డాడీ పచ్చడి అని పేరు పెట్టేసుకున్నాము. మరి మీరు ఈ పచ్చడిని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్లో తెలియజేయండి. దీనికి ఓన్లీ పచ్చిమిర్చి, చింతపండు అలాగే వెల్లుల్లి ఉంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1/2 kg వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ముందుగా అయితే ఒక ప్యాన్లోకి పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి తేమంతా పోయే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఇందులోనే ఆయిల్ని వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చి అనేవి బాగా వేగేలాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న చింతపండుని ఇలా పచ్చిమిర్చిని దూరంగా జరుపుకొని మధ్యలో వేసుకోండి. చింతపండు కూడా ఆయిల్లో వేగాలన్నమాట. ఇలా వేసుకొని చింతపండు కూడా బాగా వేగేలాగా వేయించుకోండి. వీటిలో మనం ఎక్స్ట్రా ఏం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి, చింతపండు అన్నమాట. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా మొత్తాన్ని వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, చింతపండు రెండు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి దంచుకోవాలి. మిక్సీలో కంటే రోట్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ 1/2 kg పచ్చిమిర్చికి ఒక 2 గడ్డల వరకు వెల్లుల్లి అయితే పడతాయి. అలాగే నేను ఇక్కడ గల్లుప్పు వేసి దంచుకుంటున్నానండి. మీరు మెత్తటి ఉప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫస్టే ఉప్పు వేయడం వల్ల మనకు పచ్చిమిర్చి అనేది త్వరగా మెదుగుతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా వచ్చేంత వరకు దంచుకోవాలి. పచ్చిమిర్చి గింజలు కూడా మెత్తగా అయ్యేలాగా దంచుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా అయ్యేంత వరకు దంచుకొని ఒక బౌల్లోకి పక్కన తీసుకోండి. ఇలాగే మొత్తాన్ని దంచుకొని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే రోట్లోకి మనం వేయించుకున్న చింతపండుని వేసి ఇది కూడా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. ఎక్కడ కూడా పీస్ అనేది ఉండకూడదండి. మొత్తం మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో మనం తీసుకున్న వెల్లుల్లిని కూడా దంచుకోవాలి. ఇది పొట్టు వేసుకున్నా కూడా బాగుంటాయండి, పొట్టు తీసినా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. వెల్లుల్లి మొత్తం మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్ని ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలాగా దంచుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి టేస్టీ పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కావాలంటే దీన్ని పోపు కూడా వేసుకోవచ్చు. పోపు వేసుకోకపోయినా కూడా అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.